ఈరోజు పొలంరాజుగుంట, దూరువారిపాళెం, అట్టడం వారి కండ్రిగా ఈ 3 పర్యటన చేస్తున్నాం. నేనేమంటానంటే అసలు ఆ పొలంరాజుగుంటకి దర్బలమెట్టి హరిజన వాడి నుంచి లింక్ రోడ్ వేసి నక్కల కాలం మీద ఆ రోజుల్లో నాగం జనార్దన్ రెడ్డి పంచాయతీరాజ్ మినిస్టర్ని తీసుకొచ్చి దాదాపు 1,10,00,000తో శాంక్షన్ చేయించి పూర్తి చేశాం. ఇప్పుడు 23 years బ్యాక్ దానికి రోడ్ వేసి దానికి దిక్కులేదు. ఒకటనే కాదు, ఇక్కడ టవర్స్ పోయినాయి, హై టెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్స్ 50,000 ఇస్తుంటే 3,50,000 చేయించా. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ నిలదీసి చేయించా. ఈరోజు ఇండియా మొత్తం 50,000 ఇచ్చే రైతుకి హై టెన్షన్ ట్రాన్స్మిషన్ టవర్ వాళ్ళ భూమిలో వేస్తే 50,000 ఇచ్చేది. నా పోరాటం వల్ల ఇక్కడ నుంచి 6 lines తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, తెలంగాణ, 6 కర్ణాటక 6 లైన్లు పోతే బయట రాష్ట్రాల్లో కూడా 3,50,000. ఇండియా మొత్తం 50,000ది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ రేట్ని 3,50,000 చేయించాం. 3 లక్షలు ఎకరాకి ఇస్తానంటే ఆడ జెన్కో అండ్ రిలయన్స్ అండ్ పోర్ట్ ఈ 3టికి 6,000 ఎకరాలు 3 లక్షలది లాస్ట్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి మళ్ళీ 1,50,000 పెంచి ఇచ్చాం. 7,70,000 చేయించాం. రైతుల కోసం పోరాడాం. నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ నేను 43,000 తెచ్చా. అది 10,000 మందికి 43,000 చిల్లర తెస్తే దాన్ని మండలం అంతా చేస్తానని 18,000 కట్ చేశాడు. అది కూడా నేనే చెప్పా తెస్తామని. మేము చేశాము. ఓడరేవు 96లో శంకుస్థాపన, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యే. ఈరోజు కంటైనర్ పోర్ట్ తరిమేశాడు, డర్టీ కార్గో ఉంచాడు, దుమ్ము ధూళి మన మీద పెట్టాడు కాకాని. దాని మీద నోరు తెరిసే నేను ఒక్క మాట అంటాను. నువ్వు ఆ రోజు ఏం చెప్పావు? కంటైనర్ పోర్ట్ వెళ్ళిపోతే నేను మంత్రిగా రోడ్డు మీద కూర్చుంటా, నేను మంత్రిగా ఎమ్మెల్యేగా ఉండనన్నావు. ఏం సమాధానం చెప్తావు? 10,000 మంది బిడ్డలు పొట్టగొట్టారు, 10,000 మంది